అమృతంతో పూజించిన శివలింగం గురించి తెలుసుకుందాం. అమృత ఘటేశ్వరర్ అభిరామి ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని మైలాడుతురైకి తూర్పున 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాలయం. మార్కండేయుణ్ణి యముని యొక్క బారి నుంచి రక్షించటానికి శివుడు కాలసంహారమూర్తిగా దర్శనమిచ్చాడని నమ్మే 8 ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మార్కండేయ పురాణం ఆధారంగా ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల 60 లేదా 81 సంవత్సరాల వయసు ఉన్న జంటలకు దీర్ఘాయువు లభిస్తుందని నమ్ముతారు. లోకరక్షణ కోసం పరమేశ్వరుడు 8 మంది ప్రజాకంటకులైన రాక్షసులను వధించారు. వీరిని సంహరించిన ప్రాంతాల్లోనే వీరాటనం అనే ఆలయాలను నిర్మించారు. వీటిలో ఈ అమృత ఘటేశ్వరర్ అభిరామి ఆలయం కూడా ఒకటి. పరమేశ్వరుడు అమృత ఘటేశ్వరుడుగా ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నారు. చోళరాజులచే నిర్మించబడిన ఈ ఆలయం 11 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో పలు గోపురాలు, మంటపాలు, అనేక కళారీతులు కనువిందు చేస్తుంటాయి. సాధారణంగా ఆలయంలో ఒక పుష్కరిణి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రం పలు పుష్కరుణులు ఉండటం విశేషం. ఈ ఆలయంలో అమ్మవారిని అభిరామీదేవిగా పూజిస్తారు. అమ్మవారు 2 చేతుల్లో శంఖం మరియు చక్రాన్ని ధరించి మిగిలిన 2 చేతులతో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మవారి కిరీటం వంపు తిరిగి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. సాగర మథనం అనంతరం దేవతలు అమృత భాండాన్ని తీసుకొచ్చారు. అయితే తొలి ప్రార్థన చేయాల్సిన వినాయకుణ్ణి మర్చిపోయారు. దీంతో గణేశుడు ఆ భాండాన్ని ఇక్కడికి తీసుకువచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ప్రార్థనలో భాగంగా కొంచెం అమృతాన్ని శివలింగంపై అభిషేకించారు. అనంతరం ఆ శివలింగం అమృతంతో అభిషేకం కావడంతో శివుడు అమృత ఘటేశ్వరుడిగా ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. మార్కండేయుణ్ణి యముని బారి నుంచి రక్షించటానికి శివుడు ఇక్కడ కాలసంహారమూర్తిగా అవతరించారు అని చెప్తారు. బాలుడైన మార్కండేయుడికి శివునిపై అచంచల విశ్వాసం ఉంది. బాలుడిగా ఉన్న సమయంలోనే మార్కండేయుడి యొక్క ఆయుష్ తీరిపోవడంతో యమధర్మరాజు యమపాశాన్ని విసురుతాడు. మార్కండేయుడు అమృత ఘటలింగాన్ని పట్టుకోగా శివుడు యమపాశాన్ని వేయవద్దని యముణ్ణి ఆదేశిస్తారు. అయితే యముడు తన మొండితనంతో పాశం విసరగా భక్తజనబాంధవుడు రౌద్రంగా మారి యముణ్ణి పాదాలతో తొక్కిపెడతాడు. అనంతరం యముడి అభ్యర్థనతో వదిలేస్తారు. మార్కండేయుణ్ణి చిరంజీవిగా జీవించాలని శివుడు వరాన్నిస్తారు. గర్భాలయానికి సమీపంలో మార్కండేయ రక్షకుడైన కాలసంహారమూర్తికి ప్రత్యేక మందిరం ఉంది. ఈ అద్భుతమైన ఆలయం చెన్నై నుంచి దక్షిణంగా 800 కిలోమీటర్లు, కరైకాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమృతంతో పూజించిన శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్త్రీలకి సౌభాగ్యాన్ని, పసుపు కుంకుమలతో వెళ్ళిపోయే చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చే క్షేత్రం ఆ తిరుక్కడయూరు. అలాంటి చోట్ల చేసుకోండి. లేకపోతే కుదరలేదు అనుకోండి, తిరుమల కొండ మీదకి వెళ్ళి స్వామికి కళ్యాణం చేయించండి. ఆయన కళ్యాణం జరిగితే లోక కళ్యాణం, దాంతోపాటు అదే లోకంలో మనం ఉంటాం కాబట్టి మన షష్ఠపూర్తి కూడా హాయిగా వెళ్ళిపోతుంది. అంతేగాని ఏమిటండి ఆ ఫంక్షన్లు ఇవన్నీ ఇంట్లో కూర్చుని, అందులో అలాంటి జోకులు ఆ వయస్సులో ఎంత అసహ్యంగా ఉంది వినడానికి. ఇలాంటి ఆలయానికి వెళ్ళి చేసుకుంటే అది గొప్పతనం. అలాగనే ఈ ఆలయంలో అమ్మవారి పేరు అభిరామీదేవి. ఆ తల్లికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, అక్కడ అభిరామ భట్టు అని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఒక రకమైన ఉన్మత్తతలో ఉండిపోయేవారు. ఇప్పుడు ఆయనకి ఇంకా ప్రపంచం కాదనమాట. మనకి భాగవతంలో అంటారు, నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవ్వారి మది నొందగాగలుగు వారలు తత్ప్రియ మర్త్యదేహముందంటారు. ఆయన అన్ని మర్చిపోయి ఎంతసేపు అమ్మవారి ధ్యానంలో ఉండేవారు. ఒకసారి శరభోజి మహారాజు వస్తాడు ఆలయానికి. అందరూ మహారాజు వచ్చారు అని లేచి నించుంటే ఆయన మాత్రం పాపం అది పట్టించుకోకుండా ధ్యానంలో అలాగా నవ్వేసుకుంటూ ఉంటాడు. అంతా మహారాజుకి ఆగ్రహం వస్తుంది. కానీ ఎలా శిక్షించగలడు? ఏదో ఒక తప్పు ఉంటే తప్ప శిక్షించలేడు కదా. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ రోజు తిథి ఏమిటి అని అడుగుతాడు. ఆ రోజు అమావాస్య. దాంతో ఆయన ధ్యానంలో అమ్మవారి నిండు పున్నమి చంద్రుడి లాంటి మోము కనిపిస్తూ ఉంటే పొంగిపోతూ ఈరోజు పౌర్ణమి అంటాడు. అంతే, ఆ సాకు చాలు మహారాజుకు శిక్షించడానికి. ఎంత పొగరు నీకు, అమావాస్య రోజు తిథి పౌర్ణమి అని నాకు అబద్ధం చెప్తావా? సరే, పౌర్ణమి అని నిరూపిస్తే నిరూపించాడు, లేకపోతే కాల్చిపాడేండి తీసుకువెళ్ళి అని చెప్పి ఒక శిక్ష వేస్తాడు. ఏమిటా శిక్ష అంటే, కింద మంట పెట్టి పైన ఒక మంచం మీద ఈయన్ని కట్టేస్తారు. కట్టేసి ఆ మంచని
ఈ మంట అలా వెలిగిపోతుంటుంది, కొంచెం 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 కిందకి దింపుతారనమాట. చాలా క్రూరమైన శిక్ష. అప్పుడు అక్కడికి తీసుకువెళ్ళి కడుతూ ఉంటే స్పృహ వస్తుంది ఆయన. వస్తే ఏం చేస్తాడు? అమ్మవారి కాళ్ళు పట్టుకుంది ఆయన. వెంటనే అమ్మవారిని ప్రార్థిస్తూ శ్లోకాలు చెప్పేసరికి ఒక శ్లోకం దగ్గరికి వచ్చేసరికి అమ్మవారి కారుణ్యంతో తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసురుతారు. విసరగానే పూర్తి చంద్రబింబం కనిపిస్తుంది. అప్పుడు ఆ శరభోజి మహారాజు కాళ్ళ మీద పడిపోయి మళ్ళీ ఆయన్ని సత్కరిస్తాడనమాట. ఆ అభిరామ భట్టుకి జరిగిన ప్రదేశం కాబట్టి ఇక్కడ అమ్మవారిని అభిరామిదేవి అని పిలుస్తారు. ఈ ఆలయంలో జరిగింది. అంటే చూడండి, ఈ ఆలయంలో పరమేశ్వరుడికి భక్తవాత్సల్యం, మార్కండేయుడికి ఆయుష్ ఇచ్చాడు. అమ్మవారికి భక్తవాత్సల్యం, అభిరామ భట్టుకి ఆయుష్ ఇచ్చింది. అంటే అలాంటి ఆలయంలో మనం షష్ఠి పూర్తులు అవన్నీ చేసుకోవాలి. అప్పుడు మన జీవితానికి సార్థకత. మీరు అసలు ఆలయానికి వెళ్ళి చూస్తే అక్కడ ప్రతిరోజు షష్ఠి పూర్తులు, భీమార్థ శాంతులు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. చాలా రమణీయంగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా చిదంబరం దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శించుకోండి.